ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ గా ఉంటాయి. ఇప్పుడు సూర్యాపేట కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిరువుగప్పిన నిప్పులా ఉన్న త్రివర్గ పోరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకతో ఒక్కసారిగా బట్టబయలైంది. ఇది పార్టీ శ్రేణులలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. అసలు సూర్యాపేట కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? నాయకుల మధ్య అంతర్గత పోరు ఏ స్థాయికి చేరింది? కింది స్థాయి కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ ముక్కలైన రాజకీయం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి చనిపోయిన తర్వాత నియోజకవర్గంలో నాయకత్వం కోసం పోరాటం మొదలైంది. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దామోదర్ రెడ్డి మరణించి కొన్ని నెలలు కూడా గడవక ముందే కాంగ్రెస్ ఇక్కడ మూడు ముక్కలాటగా మారిపోయింది. ఓవైపు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మరోవైపు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల బేనారెడ్డి, ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఈ ముగ్గురు తమదే పెత్తనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వారి మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఈ మధ్య జిల్లా కేంద్రంలో ఓ పెళ్లి వేడుకకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినప్పుడు ఈ విభేదాలు రోడ్డున పడ్డాయి. ఈ ముగ్గురు నేతలు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా స్వాగత ఏర్పాట్లు చేశారు. టేకుమట్ట దగ్గర ఒకరు, చీకటిగూడెం దగ్గర మరొకరు, పిల్లలమర్రి స్టేజ్ వద్ద ఇంకొకరు, ఇలా రూట్ మ్యాప్లు మార్చి మరి తమ శ్రేణులతో స్వాగతాలు పలకడం పార్టీలో ఉన్న విభేదాలను బహిర్గతం చేసింది. ఈ ఘటనతో సూర్యాపేటలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో అందరికీ అర్థమైంది. ప్రస్తుతం తెలంగాణలో భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్లయింది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో లాఠీ దెబ్బలు తిని డబ్బులు ఖర్చు పెట్టుకున్న కింది స్థాయి కార్యకర్తలు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ పనులు అవుతాయని ఆశపడ్డారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే నాయకుల గొడవలతో కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఏ వర్గంలో ఉండాలో తెలియక క్యాడర్ సతమతమవుతుంది. ఒకరికి కనిపిస్తే ఇంకొకరి నుంచి బెదిరింపులు వస్తున్నాయట. మా వైపు రాకపోతే మీ పని అవ్వదు అంటూ స్థానిక నాయకులు హుకుం జారీ చేస్తుండడంతో సామాన్య కార్యకర్త దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ అంతర్గత కలహాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు అధికారులపైన దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నేతల మధ్య గ్యాప్ వల్ల అధికారులు కాంగ్రెస్ లీడర్లను లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లో ఏదైనా పని మీద కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తే అధికారులు కనీసం పట్టించుకోవట్లేదనే టాక్ బలంగా నడుస్తుంది. దీనివల్ల 10 ఏళ్లు కష్టపడ్డ మాకు సొంత ప్రభుత్వంలోనే అవమానాలు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కన్నేశాయి. ఈ నాయకుల గ్రూప్ రాజకీయాలు, అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఈ త్రివర్గ పోరు పెద్ద సమస్యగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఇతర సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని ఈ వివాదానికి ఒక ముగింపు పలకాలని కోరుతున్నారు.